ఇప్పుడు మన బాలశౌరి గారిని మాట్లాడమని కోరుతున్నాను. జన సైనికులందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే, వేలాది మంది జన సైనికుల మధ్యలో నుంచి లోపలికి రావాలంటే మనందరికీ తెలుసు, పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి, క్యూలో నించొని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అత్తారింటికి దారేది సినిమా టికెట్ కొని సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపిరాట్లేదు. నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు. ఎనీహౌ, మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు, క్రేజీ స్టార్, పవర్ స్టార్, అటు సినిమా రంగంలో క్రేజీ స్టారే, ఇటు ప్రజా సేవ చేయటంలో కూడా క్రేజీ స్టారే, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు. నేను 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను, తెనాలి అసెంబ్లీ నాదెండ్ల మనోహర్ గారు మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశాం. ఆ 5 సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది. నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అదే చెప్పారు. ఆ రోజు మన మంగళగిరికి, తెనాలికి, ఈ కృష్ణా డెల్టాకి అవసరమైనటువంటి పులిచింతల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోగలిగాం. తెనాలికి బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ తేగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసామనేటువంటి తృప్తి ఉంది. మరి ఈరోజు మన జిల్లాలకి, కృష్ణా డెల్టాని కానీ, అటు త్రాగునీరు కానీ, సాగునీరుకు కానీ పులిచింతల ప్రాజెక్టు గురించి గత 5 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను కొన్ని విషయాలు చర్చిస్తున్నప్పుడు వారు పోలవరం ప్రాజెక్టు గురించి, ఇది మన రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి ప్రాజెక్టు, కృష్ణానది, కృష్ణా అనేది ఎప్పుడూ మనకి ఇష్యూడ్ వాటర్ కాదు, గోదావరి నుంచి పర్ఫెక్ట్గా నీరు వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు సగభావం సేవ్ అవుతుంది, దీన్ని మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా నాకు ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, ఈరోజు ఎన్నో ఉద్యమాల మీద నుంచి వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనందరికీ తెలుసు. దాన్ని మూలన పడింది. కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కానీ మనం దాదాపు 22 లోక్సభ స్థానాలు ఉన్నాయి, 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా దక్కించుకోగలిగామా? ఈ 2 విషయాలు పవన్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఇటు పోలవరం ప్రాజెక్టు కానీ, అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పవన్ గారి గుండె చప్పుడు అనిపించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజలు మనల్ని హర్షిస్తారు. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మన పవర్ స్టార్ గారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మరి మీరందరూ చూశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే గుణం ఉంది. ఆ ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఉద్యానం అనేటువంటి ఈ కిడ్నీ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం అంత త్వరగా పూర్తి చేయగలిగిందంటే అది పదే పదే పవన్ కళ్యాణ్ గారు పర్యటించి దాన్ని ప్రశ్నించబట్టే ఈరోజు ఆ హాస్పిటల్ పూర్తి చేయగలిగారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడైతే దమ్ము ధైర్యంతో గొంతెత్తుతామో అప్పుడే ఆ సమస్య పరిష్కారం అయింది. ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాం. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వం స్పందించలేదు. సొంత డబ్బులతోటి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మొన్న మత్స్యకారులు వైజాగ్లో బోట్లు కాలిపోయినాయి అని చెప్పేసి వస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నారు అని చెప్తే వాళ్ళు ముందుగా వెళ్ళారు. ఇలాంటి ప్రశ్నించేటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో కొద్దో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, నేను 2004 తర్వాత మరలా ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. అక్కడ బందరు పోర్టు విషయం మీ అందరికీ తెలుసు. ఒక పార్లమెంటు సభ్యుడిగా అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకురావటం కానీ, ఫైనాన్షియల్ క్లోజర్లో నా పాత్ర పెట్టడం కానీ ఎంతో చేసి ఈరోజు అక్కడ ప్రజానికానికి ఆ పోర్టు రావటంలో నా వంతు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా కృషి చేశాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా అక్కడ మెడికల్ కళాశాల రావాలి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు అడగటం, మొట్టమొదటిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇవ్వటం, దాంట్లో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా దాన్ని కంప్లీట్ చేశాననేటువంటి తృప్తి నాలో ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే రకంగా గుడివాడ ఉంది. గుడివాడ టౌన్కు ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దాదాపు ఒక 100 సార్లు ఆ గేటు పడుతూ ఉంటుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ల్యాండ్ ఎక్విజేషన్కైనా అది ఆ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజేషన్తో సహా 325 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేశానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా మత్స్యకారులు ఉంటారు, దివుల్లో అంటాం, ఎదురుమండి. ఇప్పటికి కూడా ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు 10,000 మంది జనాభా ఉంటారు. రేత్రిపూట ఏదన్నా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమీ రావటానికి ఉండదు. మరి నాబార్డు నిధులతోటి 140 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ఎదురుమండి బ్రిడ్జిని కూడా త్వరలో ప్రారంభించాలని చెప్పేసి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే టెండర్ పిలిస్తే ఎవరు రావట్లేదు, అది పరిస్థితి అని చెప్పి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధ్యక్షతన ఏర్పడబోయేటువంటి రాబోయేటువంటి మన ప్రభుత్వంలో చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. తప్పకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి నిన్న ముఖ్యమంత్రి జగన్ గారు
ఒక సభలో మాట్లాడుతూ నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అని అన్నారు. ఏమన్నారు? నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అన్నారు. అది పెద్ద అబద్ధం. అది పెద్ద అబద్ధం. అయ్యా జగన్ సార్, నేను అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతం అంతా రాజధాని, ఆంధ్ర క్యాపిటల్. మీరు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎక్కడైనా రాజధాని పెట్టండి, నా సంపూర్ణ మద్దతు ఇస్తాను, బ్రహ్మాండంగా మీరు రాజధాని కట్టండి అని చెప్పింది మీరు కదా. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్కి ముందు మేము రాజధాని చుట్టుపక్కల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా మేము పోటీ చేస్తూ ఉంటుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి అమరావతి, ఆంధ్ర క్యాపిటల్ అనేది అమరావతి ఇక్కడే ఉంటుంది, గుంటూరు విజయవాడ మధ్య, ఇది ఎక్కడికి పోదు అని చెప్పేసి మీరు చెప్తే మేము ఓట్లాడుకోవటానికి వెళ్ళి ప్రతి గ్రామంలో చెప్పాం కదా. అది మీరు చెప్పిన మాటే కదా. దీన్ని అబద్ధం అంటారమ్మా సార్, నిజం అంటారా చెప్పమని చెప్పేసి నేను జగన్ గారిని అడుగుతా ఉన్నాను. ఇదంతా నేనేమీ వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. వీడియో ఎవిడెన్స్ క్లిప్లు ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, అసెంబ్లీలో చాలామంది మాట్లాడారు. కానీ మరి ఈరోజు ఈ ప్రాంత ప్రజానికం ఏ మొహం పోయి మరి ఓట్లు అడుగుతారో, ఏ రకమైనటువంటి అబద్ధాలు చెప్పాలో మరి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ సార్ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా 100 కోట్ల రూపాయలు పెట్టి ఈ మధ్య ఒక స్టైల్ సిద్ధం అంట. ఎక్కడన్నా చూడు ఈ రాష్ట్రంలో. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాదాపు ఒక 500 హోర్డింగ్స్ చూసా. సిద్ధం. ఏంటి దేనికి సిద్ధం? పారిపోవటానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కానీ ఇక్కడ ఉంది జన సైన్యం, వేటాడతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ లక్షణం పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి జన సైనికులు నేర్చుకున్నారు. అన్యాయాన్ని, అక్రమాన్ని సహించరు. సింహం ఏ రకంగా అయితే గర్జిస్తుందో జన సైనికులు కూడా అదే రకంగా గర్జిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఈ మధ్య ముఖ్యమంత్రి సార్ గారు ఇంకోటి వాడుక భాష ఆయనకి ఏమనంటే, దేవుడు ఉన్నాడు అంటాడు జగన్ గారు. నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు, మాకు ఉన్నాడు. షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు, సునీతమ్మ గారికి ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడ చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు, నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు. చాలా టైం ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి.
నేను ఒకటైతే చెప్తున్నా, 2004 నుంచి 2009 వరకు మొత్తం తెలుసు. 2019 నుంచి 24 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ని. సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఇండస్ట్రీ అంటే ఎంత కాంపిటీషనో మీ అందరికీ తెలుసు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా వెదుగుతూ అనేకమైనటువంటి బిరుదులు తీసుకొని ఒక చివరిగా మిగిలింది ఏంటంటే ఒక్క భారత రత్న తప్ప అన్ని స్టెప్పులు ఎక్కినటువంటి వ్యక్తి మన అందరి పెద్దన్నయ్య చిరంజీవి గారి అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. పద్మవిభూషణ్ మనందరికీ ఎంతో గర్వకారణం. నాకు అత్యంత ఆప్తులు, నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు లాగా, నాగబాబు గారు లాగా నా శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని. ఆయన ఒక అజాత శత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం. సో అలాంటి కుటుంబంలో ఈరోజు నేను కూడా మీకు ఒక తమ్ముళ్ళలాగా జాయిన్ కావటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారిని గురించి మీ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీ స్టార్ అనగానే మీ అందరికీ తెలుసు, ఒక విలాసవంతమైన జీవితం ఉంటుంది. మరి ఆయన సినిమాలు చేసుకుంటే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ రెమ్యునరేషన్ వస్తుంది. అవన్నీ వదులుకొని ప్రజల కోసం ఈరోజు వ్యక్తిగతంగా ఆయన ఎన్ని విమర్శలు చేసినా లెక్క చేయకుండా ప్రజాసేవ కోసం వచ్చారంటే మనం అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. నాకు తెలుసు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడతారు. నాకు తెలుసు రెమ్యునరేషన్ ఏదైతే వచ్చిందో ఆ డబ్బులతోటి పార్టీ నడుపుతున్నాడు. పార్టీ నడపటం అంటే అది ఆషామాషా పని కాదు. కానీ ఆయన ఎక్కడ తల వంచకుండా సొంత డబ్బులతోటి ఈరోజు పార్టీని మరి బలోపేతం చేశారంటే ఆయనకి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఆయన 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నేను ఇంకా ఆయనకు దగ్గర కావాలి, పార్లమెంటు సభ్యుడిగా నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరాలి, ఆయనతో పాటు కలిసి ప్రజాసేవ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నా. తప్పకుండా నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఎన్నో ఒడుగుదొడులు చూశాను, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక కుగ్రామం నుంచి, చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. నాకు బాధలు తెలుసు, ప్రజాసేవ అంటే తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆలోచన విధానం ప్రకారం ఒక డిసిప్లైన్ కార్యకర్తగా ఈ రోజు నుంచి ఒక జన సైనికుడిగా
ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలను నిర్వహిస్తానని చెప్పి మన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోవాలి. మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి. రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు. మరి కష్టాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతను కొత్త ట్రెండ్ వచ్చింది, అవన్నీ తట్టుకోవాలి. వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు. వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు. అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మన కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా, అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు ఒకళ్ళు పోయి షో చేస్తూ ఉండేది, ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి. ఆ రోజు మీ అందరికీ తెలుసు. వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం. వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో ఒక డిసిప్లైన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మీరందరూ చూశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను, చాలా నామినేషన్స్ చూశాను. ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో భయం వేసింది. కాసేపు క్రౌడ్ ఆ రకంగా ఉంది. చాలా సంతోషం. చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్, జై పవన్, జై జనసేన, జై జనసేన, జై హింద్.